ఇవాళ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి చాతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆశలతో ఆకాంక్షలతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే ఈ చాతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోపలికి వస్తుంటే ఆపే శక్తి నీ దగ్గర లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పని చాతేనే మీరు ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తినతో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేసి మీ కనువిప్పు కలిగిన ప్రయత్నం చేసినా ప్రధానమంత్రి గారు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు? ఈ స్కామ్ లో ఉన్నటువంటి దోషులు కొంతమంది అరెస్ట్ చేసినా వారి వెనుక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితి మీరు లేరు. ప్రభుత్వం యొక్క ఉదాసీనత చాతకానితనం వల్లే నీటికి ఈ పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పార్టీ నీటి రాసి నష్టపోయిన ప్రతి విద్యార్థి గుండెతో హత్తుకొని వారి కుటుంబాలకు బాసటగా ఉంటూ భవిష్యత్తులో వారి జీవితాల్లో మెరుగులు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ఖర్గే రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో విద్య వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు పోతా ఉన్నాం. విద్య లేనిదే ఏ రాష్ట్రానికి ఏ దేశానికి భవిష్యత్తు లేదు. ఆ విద్య పరీక్షల నిర్వహణలో ఇంత ఉదాసీనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు పూర్తి బాధ్యత వహించాలి. దోషులు శిక్షణమే కాకుండా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ.